వీళ్ళకు కూడా మీరు సంఘ భవనాలకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదేవిధంగా మాకు ఒక ప్రాబ్లం ఉందన్న విలేజ్లో. మెయిన్ ఏంటంటే ఈరోజు ఈ రోడ్డు పోసి దాదాపు 15 సంవత్సరాలు అయితే ఉన్నది. గాంధీ నుండి మొదలైతే ఇళ్ళకి నీళ్ళు పోతా ఉన్నాయి. నేను పోతా మీకు కూడా రిక్వెస్ట్ చేసినా, మీరు అధికారికి కూడా చెప్పారు. గ్రామానికి వ్యవసాయం మీద ఆధారపడ్డామన్నా. అదేవిధంగా బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు మా దగ్గర. మా చిన్న గ్రామం అయినా కానీ 5 కార్ఖానాలు ఉంటాయి. మెయిన్ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి మా విలేజ్కు ఇప్పుడంటే కాలం బాగా అవుతున్నది. మిషన్ కాకతీయతో చెరువు తోడుకున్నాం. చెరువులో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. రేపు తెల్లారి ఎండలు కొడితే కనుక ఇబ్బంది అవుతుంది. అక్కడ గుట్టకున్నటువంటి గంగాధర్ చెరువు ఉంటుందన్నా, అక్కడ ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చే అలుగు నీళ్లు ఏదైతే కాలువ ద్వారా మా కుంట్లకు వచ్చే విధంగా మీరు దానికి సహాయపడాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదేవిధంగా మా గ్రామంలో కొంతమందికి పెన్షన్లు లేవన్నా, ఆ పెన్షన్లు ఇప్పించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు అన్నా తక్కువ పనులైన గ్రామం మీద ఉంటే ఇప్పుడు తక్కువ పనులైన చాలా గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలని డెవలప్. ఈవెన్ పడకలు కానీ, కలిపొడి కానీ, తొల్లికొండ కానీ, మున్పల్లి కానీ, లక్ష్మణపల్లి కానీ, మరి దేశపల్లి కానీ, ఇవన్నీ గ్రామాలు. కాందెల్లా ఒక ఈ గ్రామాన్ని కూడా నెక్స్ట్ 1 yearలో కూడా డెవలప్ చేస్తున్నాను. చాలా మంది పేదవాళ్ళు నిజంగా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళ తాపత్ర కట్టుకున్న ఇంటి కూడా చూసలేరు. మొన్ననే రీసెంట్ ఎలక్షన్ కన్నా ముందు 28 ఇళ్ళు 2 లక్షలకి ఇవ్వడం జరిగింది. 3 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కట్టుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇంకా తక్కువ పడితే ఇంకో 30,000 ఇళ్ళు ఇచ్చేప్పుడు చేస్తున్నారు. మరి అదేవిధంగా చాలామంది మరి బీడీ కట్టుకున్నారు ఈ గ్రామంలో. బీడీ కట్టుకు కూడా పెన్షన్లు వస్తున్నాయి కానీ కొంతమంది రావడం లేదు. రావడానికి కారణం ఏంటంటే కటాఫ్ డేట్ వల్ల తీయకుండా కానీ పెన్షన్ వస్తుంది మీకు. మరి మొన్న సీఎం గారు ప్రిన్సిపల్ లక్ష్యం చెప్పడం జరిగింది. కటాఫ్ డేట్ ఎత్తేస్తే ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 3,000 పెన్షన్ ఇస్తాను కూడా వారు మాట్లాడడం జరిగింది. అప్పుడు వారి కూడా చేపడి చేస్తారు. రెండో విషయం ఏంటంటే ప్రకాష్ చెప్పాడు, ఈ గ్రామము చిన్న గ్రామం, మరి మంచి పరిధివారి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాలువ ఈ గ్రామం దగ్గర ఉంటుంది. పెద్ద కాలువ అని బట్టి ఫ్రీడ్స్ పోవద్దని గ్రామస్తులు చెప్పారు. తర్వాత కిందాపురం చెప్పి నాకు దాన్ని పోవద్దని చెప్పి మేము డిజైన్ చేసి 2,000 కోట్లకు మరి ప్రాజెక్ట్ పైప్ లైన్ ప్రయత్నం చేస్తున్నాం. పైప్ లైన్ ప్రయత్నం చేయడం వల్ల అండర్ గ్రౌండ్ నుంచి పైపు కొట్టి పైన కిరాలు ఉండదు, పైన భూమిని దున్నుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు. కాబట్టి ఆ స్కీమ్లు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు రైతు గ్రామం దక్కింది. రెండో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీలు బాగా దొరుకుతున్నారు. నేను చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు, మంచి పక్కకి వెళ్ళి మేము గెలిస్తే కెనాలు ఇస్తామంటున్నారు. వాళ్ళు గెలిస్తే కెనాలు ఇస్తారు. కెనాలు ఇస్తామంటే పోగొడుతూ అన్నట్టు అలా అడగాలి మీరు. ఈ ఊళ్ళో ఉన్న నాయకులు పాత డిజైన్ చేస్తామంటున్నారు. పాత డిజైన్ ఇస్తే పుట్టపల్లి గ్రామం దగ్గరికి వెళ్ళి కెనాలు ఉంటుంది కాబట్టి మొత్తం ఇంటి వద్ద గ్రామం కూడా పోతుంది. మరి అదేవిధంగా కింద సికింద్రాపురం వాళ్ళ భూములు మొత్తం పోతాయి. అవి పోవడం ఇష్టమా, పొడిషన్ ఇష్టం. అదేవిధంగా మరి చెప్తున్నాయి ఇవాళ ఇల్లు వెళ్తున్నాయి. ఇల్లు కూడా చెప్పాడు ఇంకా 30 వచ్చినాయి, 28 వచ్చినాయి, ఇంకా 20, 30 ఇచ్చే పడేస్తాం. 6 monthsలో 6 నెలల్లో ఏవైతే కాకపోతున్నాయో అవన్నీ కూడా తీర్చి కట్టుకోవచ్చు. అది అన్నది. రెండో విషయం చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అధికారంలో ఉండే 10 ఏళ్ల కింద అధికారంలో ఉన్నప్పుడు కరెంటు పరిస్థితి, కరెంటు వచ్చింది గ్రామంలో 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు బాగా చదివాడు తప్పుతాడు. అక్కడ పిల్లవాడు మరి అడుగుతున్నాడు నేను. ఇవాళ కరెంటు దిక్కు లేకుంటే గరీబ్ వాళ్ళకి పెన్షన్ 900 రూపాయలు, 200 రూపాయలు పెంచే వాళ్ళకి వేసినట్టు వాళ్ళ ముఖ్యమంత్రి చేసిన తర్వాత 2,000 పెన్షన్ చేసిండు, ముసలిళ్ళకు 2,000 చేసిండు, విధికలకు 2,000 చేసిండు, వికలాంగులకు 40,000 చేసిండు. ఇవన్నీ చేయడం కాకుండా ఈ గ్రామంలో ఆ వ్యక్తి దుర్చేట్టుగా రైతు కావచ్చు, రైతు బంధు 330 మందికి ఇస్తుంది గ్రామంలో. దాదాపు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. మరి అవన్నీ తీసుకుంటూ దెబ్బతిరుగుంటా గతం మీద తప్పుతున్నారు. వాళ్ళు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన రూపాయలు ఇచ్చిన ఎకరానికి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చే ముఖాలని ఇవన్నీ ముఖాలు వచ్చి దుక్కుతా ఉంటాయి. అంటే మండ వెంకటేశ్వరం 5 సార్లు ఉంటే ఏం లేదు, బావి దగ్గర కొడితే 2 సార్లు ఉండొచ్చు. ఇది పంట కడుపు పంట అంతేనా? మరి ఆయన కూడా ఉండే కదా ఇల్లు కనిపించింది. మరి ఏమన్నా అనిపించింది ఏమన్నా? మరి ఆయన పొద్దు రాస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంకి
అడుగుతారు మీరు. అంటే ఈ ఊళ్ళో దూరం ఉన్నాడు, అప్పుడే చెప్తారు అట్లా ఆ తర్వాత మంచి కట్టాలు తీసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, కూరలు తాగిస్తే తినిపిస్తాడు ఆయన. అంతే కదా. నేనేమంటున్నానంటే చిన్న గ్రామం మంచి మర్యాదతోటి సార్ నాకు ఇది కావాలా, ఇది చేయమంటే చేస్తాను తప్పకుండా. రానుకుంటే దుంకి బెదిరిస్తే మనసు నాలుగైతే అన్నమాట, చేసుకుంటూ తక్కువైతే కొన్ని మనిషి మీరు అందరికీ కూడా. ప్రకాష్ కానీ తర్వాత సర్పంచ్ కానీ ఎప్పుడు వస్తారు, చిన్న చిన్న సమస్యలు చెప్తూ ఉంటారు, వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. గ్రామంలో టెంపుల్ ఉంది, టెంపుల్ బాగాలేదు వాడు చెప్తున్నా. మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్ని సార్ మన కమిటీ ఎలక్షన్ ఎన్ని విలేజ్ విలేజ్ కమిటీ కట్టిందని 4 కమ్యూనిటీలు ఇచ్చినాయి. 4 కమ్యూనిటీలలో ఒక మహిళా బిల్డింగ్ కూడా ఇచ్చినాం మేము. మరి కమ్యూనిటీలు ఇంకా గ్రామాలు విలేజ్ కమిటీ కూడా ఇచ్చాం. మహిళా బిల్డింగ్ 10 లక్షల రూపాయలు వేడిసి ఇచ్చాం మనం, 10 లక్షల రూపాయలు. ఇంకెవరికి అది కాదు కమ్యూనిటీలు మూల సంఘం ఇచ్చాం, కమ్యూనిటీలు పద్మశాల సంఘం ఇచ్చిన, గోల్డ్ సంఘం ఇచ్చిన, మాలా సంఘం, మాదేవ సంఘం, మరి వీడిసి సంఘం ఇచ్చిన 5 ఇచ్చాం మనం. దాదాపుగా 9కి ఇచ్చిన మన గ్రామ పంచాయతీలో 5 గ్రామాలకు ఇచ్చాం కాదు. దాదాపు ఈ గ్రామంలో ఒక 20-25 లక్షలు కమ్యూనిటీలకు ఇచ్చాం కుల సంఘాలకు. బట్ ఏది 2 పనులు కదా, 2 పనులు కూడా మనం చేద్దాం, మనం ఇబ్బంది లేదు. రోడ్డు కూడా బాగలేదు, 2 వేలు పెట్టాను నేను. అది రాగానే 2 వేలు చేపిస్తుంది. ఆ రోడ్డు నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు చేపిస్తాం. మరి వీళ్ళు ఏం చెప్పినంటే రోడ్ వేయడం వల్ల మరి ఇల్లు కిందికైనా మన కడప కిందికైనా రోడ్డు పైకింది కాబట్టి అన్నట్టు చూడని చెప్పారు. ఇక్కడ అవసరం అంటే మొత్తం కిందికి రోడ్డు దాకా వచ్చేసి మొత్తం లెవెల్ కింది లెవెల్లోనే రోడ్డు వచ్చి ప్రయత్నం చేస్తాం మరి వస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి. కానీ వచ్చి మీరు గ్రామస్తులు వచ్చి ఈ పని మాకు కావాల్సిన వచ్చినాక కాదు అంటే తప్పుడు చేస్తారు. దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీకి నేను గెలిచిన తర్వాత ఒక 30-40 కోట్ల సిసి రోడ్డు ఇచ్చాను. ఈ గ్రామానికి కూడా ఇచ్చాము. ఈ గ్రామానికి అయితే సిసి రోడ్డు 25 లక్షలు ఇచ్చాం. సిసి రోడ్డు గ్రామం సిసి రోడ్డు పోయిందా, లైట్లు ఇచ్చాం, సిసి రోడ్డు ఇచ్చాం, కమ్యూనిటీలు ఇచ్చాం, మనం ప్రైమ్ హాస్పిటల్ కూడా ఇస్తాం. మరి చేస్తుంటే కళ్ళ కానసలేదు, కళ్ళ కాచి జరిగిపోయి కదా ఇల్లు కాల్సిన కూడా మా ముగ్గురు వస్తువులు బాధపడుతున్నాడు. ఇల్లు కూడా 28 తప్పకుండా స్టార్ట్ వస్తుంది 28. అది కట్టిన తర్వాత తక్కువ పోయి ఇచ్చే ప్రయత్నం చేస్తాం తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా డెవలప్మెంట్ చేద్దాం. మనం చిన్న గ్రామాన్ని 6 నెలల్లో తప్పకుండా డెవలప్ చేస్తే నేను ఇచ్చే పని చేస్తాను తెలియజేస్తున్నా. తప్పకుండా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, మాకేంటి ఓటు, నేను గెలిస్తే చేస్తాను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ కదా 10 ఏళ్ళ కింద ఉండే, ఏం చేసిన వాళ్ళు 10 ఏళ్ళ కింద 10 ఏళ్ళు ఉంటారు. 10 ఏళ్ళ కింద 10 ఏళ్ళు ఉన్న వ్యక్తులు కరెంట్ దిక్కులేదు వాళ్ళు, మరి ఇల్లు ఇవ్వలేదు, ఏమి అనే వ్యక్తులు వచ్చి వల్ల మేము అది చేస్తాం అనేటువంటి. ఈ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాడు. ఏది పెళ్ళైన ఆడపిల్లలకు చెక్కులు ఇచ్చిన గ్రామంలో నా చేతులు ఇచ్చిన ఆ తల్లులకు కూడా ఈ గ్రామంలో దాదాపుగా 50 దాకా ఇచ్చిన, 50-60 దాకా ఇచ్చినాడు. నా చేతుల్ని 1,116 చెక్కులు ఇచ్చాను నేను. అంతమంది ఇచ్చిన ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చి మన అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తే రూపాయి ఇచ్చిన ఎవడన్నా మరి నేను ఇచ్చిన కదా. మరి అదే కాకుండా ఇంకోటి మా ఆడపిల్లలు ఉండే ఇక్కడ అమ్మ ఇప్పుడు చాలా మంది అక్కడ కూర్చున్నారు. ఎందుకు ఆగిన నాకు అర్థం కాదు, అక్కడ తమాషా చేస్తున్నప్పుడు బాగా. నేనేమంటున్నా అంటే ఆడబిడ్డ గర్భిణీ కలిస్తే ఆశ వర్కర్లు వస్తారు, వచ్చి అడుగుతారు. గర్భిణీ స్త్రీని 104లో తీసుకొని దవాఖాన తీసుకుపోయి చూపిస్తారు, టెస్ట్ చేయిస్తారు. చేయించిన తర్వాత బంధువులు తీసుకుని వచ్చి ఇంట్లో తీస్తారు. మళ్ళీ ప్రసూతి సేవలు తీసుకుపోయి ఫ్రీగా ప్రసూతి చేయించి ఖర్చు లేకుండా ఆడబిడ్డ కొడితే 13,000, మగపిల్లాడు కొడితే 12,000 పలిచి కేసీఆర్ కిట్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో తెలుస్తున్నాడు. గతంలో చేసిన అట్లా చేసిన ఎవరన్నా కాంగ్రెస్ చేసినాడు. ఏం చేయాలి దొంగలు ఇట్లా రౌడీజం చేస్తారు అంతే. నేను కూడా ఉన్న పార్టీలో నేను కూడా చూసిన అందరినీ. నేనేమంటున్నా అంటే ఈ చిన్న పనులు 2 ఏవైతే తప్పకుండా చేస్తున్నాను. 3 రోడ్లు ఒకటి, ఇల్లు ఒకటి, తర్వాత పెళ్లి పిలిచిన ఒకటి, ఇవన్నీ చేస్తాను. కొంచెం రేషన్ కార్డు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు రేషన్ కార్డు కూడా ఏర్పాటు చేస్తాను తెలియజేస్తూ. మరి వల్ల సిలిండర్లు ఉన్నాయి. సిలిండర్ ధర ఎంత ఉన్నది? 1,200 రూపాయలు సిలిండర్.
మా అవ్వలు మా అక్కలు పొద్దున్న లేచి ఛాయ్ పెడతారు, అన్నం వండుతారు, సిలిండర్ లేకుండా నడదు. మరి అది చేసింది ఎవరు? 1200 మోడీ చేసిండు. ఇవాళ నేను మనం చేస్తున్నా, రేపు నాకు గెలిచిన తర్వాత సిలిండర్ ధర 400 రూపాయలకి చేపడుతుంది సిలిండర్. అదేవిధంగా ఏవైతే పెన్షన్లు వస్తున్నాయి ఇప్పుడు 2016 రూపాయలు, అది కూడా వచ్చే సంవత్సరం 3016 చేస్తాం. మరో సంవత్సరం 3000, ఆ లాస్ట్ సంవత్సరం వరకు 5016 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. రైతు బంధు ఉంది, రైతు బంధు కూడా ఎకరానికి 10,000 ఇస్తున్నాం మనం. రేపు మళ్ళీ గెలిచిన తర్వాత ఎకరానికి 12,000, 14,000, 16,000 అక్కడ దాకా ఇచ్చే పని చేస్తాం. ఇవన్నీ ఇస్తున్నప్పుడు బాధ ఏందో నాకు అర్థం కాదు. మరి ఇంకో విషయం ఏంటంటే, రైతులు చనిపోతే, బీమా చేసిన రైతులు చనిపోతే, చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా. మరి భూమి లేనటువంటి వాళ్ళ పరిస్థితి, భూమి లేకుండా ఉండి వాళ్ళు చనిపోతే రూపాయి రాదు వాళ్ళకు. మరి ఆ పరిస్థితి ఉండొద్దనే ఉద్దేశంతో పిల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న వరకు వాళ్ళప్పుడు బీమా చేసి ఏదైనా ప్రమాదం జరుగుతుంది, ఏదైనా ఇబ్బంది అయితే, అనుకోకుండా చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా రైతు బీమా లాగా కేసీఆర్ బీమా వాళ్ళ నుండి 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామా. ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నామా. దయచేసి మనం చేస్తున్నాం. ఈ పుప్పాలపల్లి గ్రామంలో మరి దళిత బంధు కూడా ఇచ్చేది ఉంది, 2 ఇచ్చినట్టున్నాం మనం. ఇంకా అదనంగా ఇప్పుడు ఉంటే అదనంగా ఎస్సీలు ఉంటే ఇంకో 6 7 దళిత బంధు కూడా ఇచ్చేపడి చేస్తాం. బీసీ మంది కూడా చాలా మంది ఉన్నారు. ఇది బాధ నమ్మది అన్నారు. మాది వాళ్ళకు 8, మాల వాళ్ళకు 5 అనిపిస్తాం. మొత్తం కూడా 15. చింతపూడ ఎస్సీలే కదా కూడా. మీరు ఎంతమంది ఉంటారు? మీరు 4 కుటుంబాలు. 4 ఈయన ఉంటే 4 ఇస్తాం. అర్జునుడికి ఆంజనేయ స్వామికి ఇస్తా, అర్జునుడికి ఇస్తా, ఇంకా రామలవారికి ఇస్తా, ఇవన్నీ 5 ఇస్తాం. జై తెలంగాణ. కారు గుర్తుకే జై కేసీఆర్. ఒక నిమిషం. ఆ బాక్స్ ఇది ఈవీఎం బాక్స్ పక్కన ఫోటో ఉంటుంది, దాని పక్కన గుర్తుండే కారు గుర్తు, దాని పక్కన పడవ ఉంటుంది. ఇటు వస్తా